ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే నంద్యాల దగ్గర సీతారామపురంలో పెద్ద సుబ్బరాయుడు పెద్దన్న అనే వైసీపీ నేతను హత్య చేయడం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పెద్ద చర్చకు కారణమైంది. పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కోర్స్ 60 రోజుల నుంచి పోలీసు వ్యవస్థ ఉంది అనే నమ్మకం ఏపీలో ఎవరికి లేదనుకోండి, అది వేరే విషయం. ఏపీలో అయితే ఎవరికి లేదనుకోండి, చంపే వాళ్ళకు లేదు, చచ్చిపోయే వాళ్ళకు లేదు, అసలు ధ్వంసం చేసే వాళ్ళకు లేదు, ధ్వంసం చేయించుకుంటున్న వాళ్ళకు లేదు, ఎవరికీ లేదు. పోలీసులు అనే నమ్మకం ఎవరికీ లేదు. అంత దారుణంగా ఉంది. ఆయన సమక్షంలోనే చంపేస్తూ ఉంటే, అడ్డొస్తే మిమ్మల్ని పెట్రోల్ పోసి కాల్ చేస్తామంటుంటే, ఎస్ఐల కాలర్ పట్టుకొని కలబడుతూ ఉంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పంచాయతీలు చేసి మాకిది మీకిది అని చెప్పి ఎవరి వాటాల వాళ్ళు పంచుకుంటుంటే, ఎవరికి ఆ పోలీసులు అంటే నమ్మకం ఉంటుంది? ఎవరికి నమ్మకం ఉంటుంది? దానికోసం పోలీస్ వ్యవస్థ ఎందుకు? ఇప్పుడు ఈడ కూడా నంద్యాల సీతారామపురంలో ఎంత దారుణం అది. ఇంకా మరి దీని మీద కనుక మనం అన్ని వైపుల విమర్శలు చుట్టుముడుతూ ఉన్నాయి. దీని మీద కనుక ఇంకా మనం ఏం చర్యలు తీసుకోకపోతే ప్రజలు తిరగబడి మనం కొట్టేటట్లున్నారని చెప్పి పోలీసులు కానీ ఏమైనా భయపడ్డారేమో నాకైతే తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఆ ఇన్సిడెంట్ మీద చర్యలకు ఉపక్రమించారు. ఒక సిఐని, ఒక ఎస్ఐని సస్పెండ్ చేశారు. మరికొన్ని చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉంది. నంద్యాల రూరల్ సిఐ శివకుమార్ రెడ్డి, నంద్యాల రూరల్ సిఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ని సస్పెండ్ చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యల్లో బాధ్యత వహించుకుంటూ ఆపే అవకాశం ఆపలేదని నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని పైన కొమ్ము కాసే వాళ్ళు కాస్తారు. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేసే వాళ్ళు చేస్తారు. సో అటువంటి వాళ్ళని నమ్మి కింద ఇటువంటి వాళ్ళు సభ్యతున్నా కనుక సైలెంట్గా ఉంటారు. చివరికి ఉద్యోగాలు పోగొట్టుకొని ఇళ్ళకి పోతారు. ఎస్ఐసిఐ, ఈ సస్పెండ్ అయిన ఎస్ఐసిఐలే రాష్ట్రంలో చాలామంది పోలీసులకైనా ఆదర్శమే. కనీసం సమాజంలో ఇంత విధ్వంసాలు జరుగుతూ ఉంటే మీ డ్యూటీ మీరు చేయండి, అప్పుడు సస్పెండ్ కారు కదా. కనీసం ఆత్మసంతృప్తి అయినా ఉంటుంది కదా. మీ డ్యూటీ మీరు చేస్తే ఆత్మసంతృప్తి అయినా ఉంటుంది కదా సార్. పోతే సివిల్లో కాకపోతే ట్రాఫిక్లోకి వెళ్తారు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారు. ఎక్కడన్నా మీ డ్యూటీ మీరు చేయండి, ఏదైతే ఏముంది. లేకపోతే అడ్మిన్లోకి వెళ్తారు, ఎక్కడికైనా పోండి, మీ డ్యూటీ మీరు చేయండి. ఏంటి ఇది? మీ కళ్ళ ముందు మనుషులను చంపేస్తున్నా ఒంటి మీద డ్రెస్ ఎందుకే? చివరికి ఏమైంది? ఎవరైతే మీ గ్రీన్ సిగ్నేచర్లు చేశారో వాళ్ళే మీ డ్రెస్ తీసి పంపించారు. ఎందుకంటే వాళ్ళు ప్రొటెక్ట్ కావాలి, మిమ్మల్ని అడ్డ పెట్టుకుంటారు. వాళ్ళిద్దరినీ సస్పెండ్ చేశారు మొత్తానికి.